Here, absolute convergence and conditional convergence. What is meant by absolute convergence? What is meant by conditional convergence? అనే విషయాలు ఈ లెక్చర్లో డిస్కస్ చేస్తాం. ఓకే, డెఫినేషన్. అబ్సల్యూట్ కన్వర్జెన్స్ the series sigma un is said to be absolutely convergent if sigma mod un is convergent. Okay, the series sigma un is said to be absolutely convergent if sigma mod un is convergent. Okay na, sigma mod un అనే సిరీస్ కన్వర్జెంట్ అయితే అప్పుడు సిగ్మా un ను అబ్సల్యూట్ కన్వర్జెంట్ అవుతుంది అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ ఫర్ అబ్సల్యూట్ కన్వర్జెన్స్. Consider the series sigma from n is equal to 1 to infinity minus 1 power n minus 1 1 by n square. Here let un is equal to minus 1 power n minus 1 1 by n square. un అంటే ఏమి? nth term of the given series. Okay na? Here un is equal to minus 1 power n minus 1 1 by n square అని అనుకుంటాం. Then mod un is equal to ఏమవుతుంది? 1 by n square అవుతుంది. ఎందుకు? మైనస్ ఉంటే అది పాజిటివ్గా మారిపోతుంది కాబట్టి mod un is equal to 1 by n square అవుతుంది. ఓకే, now sigma mod un is equal to sigma 1 by n square. ఇక్కడ బోత్ సైడ్స్ సిగ్మా తీసుకున్నాం అంతే. sigma mod un is equal to sigma 1 by n square, which is in the form of 1 by n power p. Okay na, which is in the form of sigma 1 by n power p, where p is equal to 2 greater than 1. Therefore, by p series test, sigma mod un converges. మనకు తెలుసు కదా, p series test గురించి డిస్కస్ చేసాం. p series test ప్రకారం సిగ్మా mod un అనేది కన్వర్జెంట్ అవుతుంది. సిగ్మా mod un కన్వర్జెంట్ అయితే బై ది డెఫినేషన్ ఆఫ్ అబ్సల్యూట్ కన్వర్జెన్స్ సిగ్మా un ఆల్సో అబ్సల్యూట్లీ కన్వర్జెస్. ఓకే, హియర్ సిగ్మా un is absolute convergent. ఓకేనా? ఒక థీరం అబ్జర్వ్ చేద్దాం. ఇది 4 మార్క్స్కి వస్తూ ఉంటుంది. ఓకే, if sigma un converges absolutely, then sigma un converges, or an absolutely convergent series is always convergent. Okay, an absolutely convergent series is always convergent. ఓకే, షేరింగ్ కనపడుతుందా? కనిపిస్తుంది సార్. ప్రాబ్లం ఈ థీరంకు ప్రూఫ్. ఓకే, ప్రూఫ్ ఆఫ్ దిస్ థీరం.
let sigma un be convergent absolutely. Sigma un అనేది absolutely convergence అయితే, by the definition of absolute convergence, sigma mod un is convergent. ఓకే, ఇక్కడ సిగ్మా un అనేది అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి సిగ్మా mod un is convergent. ఓకే, now for each n belongs to z plus, that means n is a positive integer, we have minus modulus of un is less than or equal to un less than or equal to mod un. It is very clear. Okay, okay, minus modulus of un is less than or equal to un less than or equal to mod un. Okay, మనము మాడ్యులస్ ఆఫ్ un ను యాడ్ చేద్దాం అన్ని వైపులా. ఓకే, యాడ్ చేస్తే మైనస్ mod un ప్లస్ mod un ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు un ప్లస్ mod un ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod un ప్లస్ mod un. ఓకే, దట్ ఇంప్లైస్ మైనస్ mod un ప్లస్ mod un విల్ గెట్ క్యాన్సిల్, ఇక్కడ 0 వస్తుంది, ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు un ప్లస్ mod un ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod un ప్లస్ mod un ఏమవుతుంది 2 ఇంటూ mod un. ఓకేనా, given in the statement that sigma un converges absolutely. ఓకే, మనకు స్టేట్మెంట్ ఏముంది, సిగ్మా un is absolutely convergent అని ఇవ్వడం జరిగింది. సో దట్ ఇంప్లైస్ సిగ్మా mod un converges. సిగ్మా mod un converges అయితే సిగ్మా 2 ఇంటూ mod un ఆల్సో converges. ఓకే, సిగ్మా 2 ఇంటూ mod un ఆల్సో converges. సో ఇక్కడ ఈ రిలేషన్ ప్రకారం సిగ్మా 2 ఇంటూ mod un కన్వర్జెస్ అయితే బై కంపారిజన్ టెస్ట్ సిగ్మా ఆఫ్ un ప్లస్ mod un ఈజ్ ఆల్సో కన్వర్జెంట్. ఓకే, సో అదే కదా ఇది రాసింది, ఇక్కడ రాసింది బై కంపారిజన్ టెస్ట్ సిగ్మా un ప్లస్ mod un ఈజ్ ఆల్సో కన్వర్జెంట్. ఇక్కడ మనకు బోత్ సిగ్మా un ప్లస్ mod un అండ్ సిగ్మా mod un ఆర్ కన్వర్జెంట్. ఓకే, ఇక్కడ చూడండి సిగ్మా un ప్లస్ mod un ఈజ్ కన్వర్జెంట్, ఇక్కడ సిగ్మా mod un ఈజ్ కన్వర్జెంట్ అని వచ్చినాయి. ఓకేనా, కాబట్టి సిన్స్ బోత్ సిగ్మా un ప్లస్ mod un అండ్ సిగ్మా mod un ఆర్ కన్వర్జెంట్, we have sigma un plus mod un minus sigma mod un are convergent. Okay, అంటే ఈ 2 సిరీస్ కూడా కన్వర్జెంట్ కాబట్టి వీటి డిఫరెన్స్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. ఓకేనా, వీటి అడిషన్ కానీ వీటి యొక్క డిఫరెన్స్ కానీ కన్వర్జెంట్ అవుతుంది. ఓకేనా, సో హియర్ వీ హ్యావ్ సిగ్మా un ప్లస్ mod un మైనస్ సిగ్మా mod un converges. That implies sigma of un plus mod un minus mod un converges. Here plus mod un minus mod un will get cancelled. We have only sigma un. Okay, that implies sigma un converges. Okay, this is the theorem. Okay, if sigma un converges absolutely, then sigma un is convergent. That is the statement of our theorem. We have proved it. But converse of this theorem need not be true. That means if sigma un converges, sigma un need not be absolutely convergent. Take one example. Consider the series sigma un is equal to sigma minus 1 power n minus 1 1 by n. This is an alternating series. By Leibniz test, sigma un is convergent. Okay,
ఈ సిగ్మా యుఎన్ అనే ఆల్టర్నేటింగ్ సిరీస్ కన్వర్జెంట్ అని లైబ్నిజ్ టెస్ట్ ప్రకారం చెప్పచ్చు. ఈ ప్రాబ్లం ఆల్రెడీ మనం ఇంతకుముందు ప్రూవ్ చేసినాం, సాల్వ్ చేసినాం ఈ ప్రాబ్లమ్. ఓకేనా? సో సిగ్మా -1 పవర్ n - 1 ఇంటూ 1/n ఈజ్ కన్వర్జెంట్ బై లైబ్నిజ్ టెస్ట్ అని ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడం జరిగింది. ఓకే, సో బై లైబ్నిజ్ టెస్ట్ సిగ్మా యుఎన్ ఈజ్ కన్వర్జెంట్. బట్ సిగ్మా మాడ్ యుఎన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా, ఇక్కడ యుఎన్కు మాడ్యులస్ ఆఫ్ యుఎన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ -1 హోల్ పవర్ n - 1 ఇంటూ 1/n అవుతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు mod un is equal to modulus of -1 whole power n minus 1 into 1/n. మాడ్ లోపల మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది కాబట్టి 1/n అవుతుంది. అదే కదా రాసింది, మాడ్యులస్ ఆఫ్ యుఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/n. ఇప్పుడు సిగ్మా తీసుకుంటే సిగ్మా మాడ్ యుఎన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 1/n. ఓకే, సో we have sigma mod un is equal to sigma 1/n, which is in the form of sigma 1/n power p, where p is equal to 1. By p series test, sigma mod un is divergent. ఇక్కడ p is equal to 1 కాబట్టి p series test ప్రకారం sigma mod un is divergent. ఓకేనా? అంటే ఏమి, sigma un is convergent here, but sigma mod un is not convergent. Okay, now conditionally convergent. ఇంతకుముందు అబ్సల్యూట్ కన్వర్జెన్స్ చదివినాం, ఇప్పుడు conditionally convergent. If sigma un converges and sigma mod un diverges, then we say that sigma un converges conditionally or semi convergent or converges non absolutely. Okay, whenever sigma un converges and sigma mod un diverges, then we say that sigma un is conditionally convergent. Okay na? ఇక్కడ మనకి సిగ్మా యుఎన్ కన్వర్జెంట్ కావాలి, బట్ సిగ్మా మాడ్ యుఎన్ డైవర్జెంట్ కావాలి. అప్పుడు వి సే దట్ సిగ్మా యుఎన్ ఈజ్ కండిషనల్లీ కన్వర్జెంట్. ఓకేనా? For example, here sigma -1 power n - 1 1/n is conditionally convergent. ఇది ఇంతకుముందు చేసినాం చూడండి పైన. ఇక్కడ సిగ్మా యుఎన్ కన్వర్జెంట్ అవుతుంది, బట్ సిగ్మా మాడ్ యుఎన్ డైవర్జెంట్ అవుతుంది. కాబట్టి ద గివెన్ సిరీస్ సిగ్మా యుఎన్ is conditionally convergent. Okay, this is an example for conditional convergence. Okay, now problem, examine the convergence of sigma from n is equal to 1 to infinity -1 power n plus 1 square root of n plus 1 minus square root of n. The given series is an alternating series. Okay, solution, let sigma un is equal to sigma -1 power n plus 1 square root of n plus 1 minus square root of n, that is equal to sigma -1 power n plus 1 into vn, where vn is square root of n plus 1 minus square root of n. Okay, it is clear.
Here sigma minus 1 power n plus 1 Vn is an alternating series. Okay. Now take Vn is equal to square root of n plus 1 minus square root of n. ఇక్కడ న్యూమరేటర్లో స్క్వేర్ రూట్స్ ఉన్నాయి. వీటిని లేకుండా చేయాలంటే ఏం చేస్తాం? స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ n తో మల్టిప్లై చేసి మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ n తో డివైడ్ చేస్తాం. అంటే సేమ్ టర్మ్తో మల్టిప్లై చేసి సేమ్ టర్మ్తో డివైడ్ చేస్తున్నాం. సో వాల్యూలో చేంజ్ ఉండదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ తీసుకుంటున్నాం. ఎందుకు? a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా తెలుసు మనకి. సో ఆ ఫార్ములా రూపంలోకి తీసుకురావడానికి ఇలా చేస్తాం. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ అవుతుంది. అలా చేస్తే స్క్వేర్ రూట్స్ న్యూమరేటర్లో వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే ఏ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ n హోల్ స్క్వేర్ డివైడెడ్ బై డినామినేటర్లో ఇది అలానే ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ n. సో దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ టు స్క్వేర్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ టు స్క్వేర్ క్యాన్సిల్. సో n ప్లస్ 1 మైనస్ n డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ n. ఇక్కడ ప్లస్ n మైనస్ n విల్ గెట్ క్యాన్సిల్. వీ హ్యావ్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 1 plus square root of n. So Vn is equal to 1 by square root of n plus 1 plus square root of n, which is greater than 0 for all n. Okay. Now we have square root of n plus 2 plus square root of n plus 1 greater than square root of n plus 1 plus square root of n. Okay na? ఈ రిలేషన్ కరెక్టా కదా? ఇక్కడ n ప్లస్ 2 ఉంది, ఇక్కడ n ప్లస్ 1 ఉంది. అంటే ఇది పెద్దది కదా. అదేవిధంగా ఇక్కడ n ప్లస్ 1 ఉంది, ఇక్కడ n ఉంది. అంటే n కంటే n ప్లస్ 1 పెద్దది కదా. కాబట్టి టోటల్గా ఈ వాల్యూ దీనికంటే పెద్దగా ఉంటుంది. సో వీ హ్యావ్ స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ n. దాన్ని ఇన్వర్స్ చేద్దాం. ఇన్వర్ట్ చేసినప్పుడు 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 1. ఇన్వర్ట్ చేసినప్పుడు ఈ గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది. సో లెస్ దాన్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ n. దట్ ఇంప్లైస్ ఏమిది 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ Vn ప్లస్ 1. ఓకే. సో Vn ప్లస్ 1 ఈజ్ లెస్ దాన్ దిస్ ఈజ్ Vn. సో Vn. So we have Vn plus 1 is less than Vn. Then తిప్పి రాస్తే Vn is greater than Vn plus 1 for all n. So ఇలా ఉంటే దీని అర్థం ఏమి? సీక్వెన్స్ Vn is a decreasing sequence అని అర్థం. ఓకే. Vn is greater than Vn plus 1 for all n అంటే సీక్వెన్స్ Vn is a decreasing sequence. Okay. This is condition number 1 of Leibniz test. Okay, now take limit of Vn as n tends to infinity is equal to limit n tends to infinity 1 by square root of n plus 1 plus square root of n. So that is equal to limit apply చేస్తే 1 by infinity అవుతుంది. That is equal to 0. So we have limit n tends to infinity Vn is equal to 0. This is the condition number 2 of Leibniz test. So condition 1 condition 2 రెండు satisfy అయినాయి. So therefore by Leibniz test sigma minus 1 power n plus 1 Vn, that is sigma Un is convergent. Okay. Here sigma Un is convergent అనేది ప్రూవ్ చేసినాం. Now ఇప్పుడు మాడ్యులస్ తీసుకుంటాం. సిగ్మా మాడ్ Un is equal to sigma modulus of minus 1 power n plus 1 Vn, that is equal to, so మైనస్ వెళ్ళిపోతుంది మాడ్యులస్ ఉండడం వల్ల, కాబట్టి that is equal to sigma mod. Okay, that implies we have mod Un is equal to mod Vn,
దట్ ఈజ్ ఈక్వల్ టు vn అంటే ఏమి 1 by square root of n plus 1 plus square root of n. ఓకే ఓకేనా. నౌ mod un is equal to 1 by, ఇక్కడ రూట్ n కామన్ తీస్తున్నా, రూట్ n కామన్ తీస్తే ఇలా రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus 1 by n plus 1. నౌ లెట్ wn is equal to 1 by root n. ఇంతకుముందు ఇక్కడ మనం vn అని తీసుకునే వాళ్ళం, కానీ ప్రాబ్లంలో ఆల్రెడీ vn వచ్చేసింది ఇక్కడ, కాబట్టి vn ప్లేస్లో ఇక్కడ నేను wn తీసుకుంటున్నాను. ఓకేనా. లెట్ wn is equal to 1 by root n. దెన్ modulus of un by wn is equal to, ఓకే, modulus of un by wn is equal to, modulus of un అంటే మీ ఇది 1 by root n into square root of 1 plus 1 by n plus 1. ఓకే, డివైడ్ బై un అంటే 1 by root n వస్తుంది, అది ఇంటూ అయ్యేటప్పటికి ఏమవుతుంది, ఇంటూ రూట్ n by 1 అవుతుంది. ఇక్కడ రూట్ n will get cancelled. Finally we have 1 by square root of 1 plus 1 by n plus 1. Now limit apply చేస్తే limit of mod un by wn as n test infinity is equal to 1 by square root of 1 plus 0 plus 1, that is equal to 1 by 2, which is not equal to 0 and also finite. So by comparison test, both sigma mod un and sigma wn are convergent or divergent together. ఓకేనా. మనకు కంపారిజన్ టెస్ట్ ప్రకారం బోత్ సిగ్మా mod un and sigma wn are convergent or divergent together. Now sigma wn is equal to sigma 1 by root n, that is equal to sigma 1 by n power half, which is in the form of sigma 1 by n power p. Okay na, where p is equal to 1 by 2, which is less than 1. Therefore by p series test sigma wn is divergent. p series test ప్రకారం sigma wn అనేది divergent అవుతుంది, and hence sigma mod un is also divergent. ఓకే, కాబట్టి ఇక్కడ sigma mod un is also divergent. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సిగ్మా un is కన్వర్జెంట్ అని వచ్చింది మనకి ఇక్కడ, బట్ సిగ్మా mod un is డైవర్జెంట్ అని వచ్చింది. ఓకేనా. మనకు ఇక్కడ సిగ్మా un is కన్వర్జెంట్ అవుతూ సిగ్మా mod un అనేది డైవర్జెంట్ అయింది, కాబట్టి ద గివన్ ఆల్టర్నేటింగ్ సిరీస్ ఈజ్ కండిషనల్లీ కన్వర్జెంట్. ఓకే, సిగ్మా సార్ WN చూసుకున్నాం సార్ ఇక్కడ, ఏమ్మా WN ఏం చేసుకోవాలి సార్ ఇక్కడ. ఇప్పుడు మీరు కంపారిజన్ టెస్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తారా? ఫస్ట్ చేసినాం సార్. యాక్చువల్ గా vn is equal to 1 by root n. ఒక నిమిషం, ఇలా చెప్పేవాడిని చూడండి నేను, దీన్ని vn అని తీసుకోండి అని ఇలా వేసేవాడిని బాక్స్, అర్థమైందా? అవును సార్, అర్థమైంది సార్. ఆడ యాక్చువల్ గా vn ఆల్రెడీ వచ్చింది మనకు ప్రాబ్లం లో, కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను w1 తీసుకున్నా అంతే. డబుల్ వచ్చిందన్న సార్. అదే యాక్చువల్ ఆడ vn ఉంది, మరి vn తీసుకుంటే డబుల్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతుంది. సరే సార్, సరే సార్, అండర్స్టాండ్? ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ సిగ్మా un కన్వర్జెంట్ అయింది ఇక్కడ ప్రాబ్లంలో, sigma un convergent, but sigma mod un is divergent. Okay, కాబట్టి the given alternating series sigma un is conditionally convergent. Okay, now test the convergence of the series sigma n is equal to 1 to infinity minus 1 power n plus 1 into n by n square plus 1.
చేద్దాం ఈ ప్రాబ్లం. చేయండి సార్. Here let un is equal to minus 1 power n plus 1 into n divided by n square plus 1. That is equal to minus 1 power n plus 1 into vn అనుకోండి. వేర్ vn is equal to ఏమవుతుంది? n by n square plus 1. n by n square plus 1. Okay, which is greater than 0 for all n, where n is a positive integer. Okay, next. Now vn minus vn plus 1 is equal to vn అంటేనేమో n by n square plus 1 minus vn plus 1 అంటే n ప్లేస్లో n plus 1 రాస్తాం అంతే. n plus 1 divided by n plus 1 whole square plus 1. So that is equal to LCM తీసుకుంటే n square plus 1 into n plus 1 whole square plus 1. ఇక్కడ n ఇంటూ LCM తీసుకుంటే n ఇంటూ n plus 1 whole square plus 1 minus n plus 1 into n square plus 1. Okay, so that is equal to n into n square a plus b whole square ఫార్ములా అప్లై చేస్తున్నా n square plus 2n plus 1 plus 1 అంటే 2 అవుతుంది ఇక్కడ, మైనస్ ఆఫ్ n క్యూబ్డ్ ప్లస్ n స్క్వేర్ ప్లస్ n ప్లస్ 1. ఓకే, ఇక్కడ చూడండి మల్టిప్లై చేస్తున్నా ఇవి n క్యూబ్డ్ ప్లస్ n స్క్వేర్ ప్లస్ n ప్లస్ 1 డివైడ్ బై ఇక్కడ కూడా n స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఇక్కడ కూడా n స్క్వేర్ ప్లస్ 2n ప్లస్ 1 ప్లస్ 1 2 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ దీన్ని nతో మల్టిప్లై చేస్తున్నా ఈ బ్రాకెట్లో ఉన్న ఫ్యాక్టర్ను, అప్పుడు ఏమవుతుంది n క్యూబ్డ్ ప్లస్ 2n స్క్వేర్ ప్లస్ 2n మైనస్ n క్యూబ్డ్ మైనస్ n స్క్వేర్ మైనస్ n మైనస్ 1 డివైడెడ్ బై n స్క్వేర్ plus 1 n square plus 2n plus 2. So that is equal to, చూడండి ఇక్కడ ప్లస్ n క్యూబ్డ్ మైనస్ n క్యూబ్డ్ క్యాన్సిల్. నెక్స్ట్ ఏముంటుంది, ఇక్కడ 2n స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఉంది చూడండి, ఇక్కడ 2n స్క్వేర్ మైనస్ n స్క్వేర్ కాబట్టి మనం ఇక్కడ n స్క్వేర్ రాస్తాం. నెక్స్ట్ 2n మైనస్ n ఉంది అంటే n అవుతుంది.
ఇంకేముంటుంది -1. ఓకే, డివైడెడ్ బై n square plus 1 n square plus 2n plus 2, which is always greater than 0 for all n. ఓకే, మీరు n is equal to 1 రాయండి. 1 plus 1 2, 2 minus 1 ఎంత 1, 1 by something. This is denominator is always positive, so that we have a positive term. ఓకే, టోటల్గా మనకు ఈ మొత్తం టర్మ్ పాజిటివ్ అవుతుంది ఫర్ ఆల్ n. సో విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n. సో we have therefore vn minus vn plus 1 is greater than 0 for all n. So that implies ఏమొస్తుంది, vn is greater than vn plus 1 for all n. This is the condition number 1 of our Leibniz test. Okay, Leibniz test యొక్క ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. Now limit n tends to infinity, vn is equal to limit n tends to infinity. vn అంటే ఏమనుకున్నాం, n by n square plus 1, అదేనా? n by n square plus 1. So that is equal to limit n tends to infinity n by, ఇక్కడ డినామినేటర్లో n స్క్వేర్ కామన్ దిద్దాం, 1 plus 1 by n square. So that is equal to limit n tends to infinity. ఇక్కడ n క్యాన్సిల్ అయితే 1 by n ఉంటుంది. సో 1 by n into 1 plus 1 by n square. సో ఇలా రాస్తాం, లిమిట్ n tends to infinity 1 by n into limit n tends to infinity 1 by 1 plus 1 by n square. Okay, so that is equal to limit n tends to infinity 1 by n ఏమవుతుంది, 1 by infinity అంటే 0. సో 0 ఇంటూ ఇక్కడ 1 by 1 plus 0, that is equal to 0 into 1, that is equal to 0. So we have limit n tends to infinity, vn is equal to 0. This is the condition number 2 of our Leibniz test. Okay, condition 1 condition 2 రెండు satisfy కాబట్టాయి. Therefore by Leibniz test sigma en, that is equal to sigma minus 1 power n minus 1 n plus 1 minus 1 power n plus 1 vn is convergent. Okay,
So by Leibniz test, sigma un is convergent. Now take mod un is equal to modulus of minus 1 power n plus 1 Vn, that is equal to mod Vn. So mod Un is equal to mod Vn, that is equal to n by n square plus 1. Okay. That is equal to n by, ఇక్కడ n square కామన్ తీస్తే 1 plus 1 by n square. So that is equal to, ఇక్కడ n క్యాన్సిల్ అవుతాయి, అప్పుడు మనకు ఏముంటుంది 1 by n into 1 plus 1 by n square. ఓకేనా? Now take Wn is equal to, ఇంతకుముందు ప్రాబ్లం సాల్వ్ చేసినాం కదా, సేమ్ మోడల్. Now take Wn is equal to 1 by n. ఇక్కడ ఉన్నటువంటి 1 by n ను నేను Wn అని తీసుకుంటున్నా. ఓకే. Now mod un divided by Wn is equal to, mod un అంటే 1 by n into 1 plus 1 by n square by Wn అంటున్నాం. డివైడెడ్ బై Wn కాబట్టి 1 by n అవుతుంది. సో ఇంటూ n by 1 అవుతుంది. ఇక్కడ 1 n cancel, so we have 1 by 1 plus 1 by n square. ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ అప్లై చేస్తే లిమిట్ n tends to infinity mod un divided by Wn is equal to limit n tends to infinity 1 by 1 plus 1 by n square, that is equal to 1 by, ఏమవుతుంది లిమిట్ అప్లై చేస్తే 1 plus 0, so that is equal to 1, which is not equal to 0 and finite. Okay na? So therefore by comparison test, both sigma mod un and sigma wn converges or diverges. Diverges together. Okay. Now take sigma wn. Now sigma wn is equal to sigma wn అంటే ఏమనుకున్నాం మనం, 1 by n అనుకున్నాం. చూడండి, wn is equal to 1 by n కదా, కాబట్టి sigma wn is equal to
sigma 1 by n. Which is in the form of sigma 1 by n power p. So where p is equal to p is equal to 1. Okay. Therefore, by p series test, sigma wn is divergent. Okay na? That implies sigma mod un is also divergent. ఓకే, ఇక్కడేమో మనకు సిగ్మా యుఎన్ కన్వర్జెంట్ అని వచ్చింది. ఇక్కడ సిగ్మా యుఎన్ ఈజ్ కన్వర్జెంట్, బట్ sigma mod un is divergent. Therefore, given series is conditionally convergent. Therefore, sigma un is conditionally convergent. Okay. అంతేనా సార్ ఇంకా? Sigma un is conditionally convergent. Convergent. This is the solution of our problem. Okay. కొద్ది పైకి రాని. Okay. ఓకే. Any doubt? ఏం డౌట్ లేదు సార్. చెప్పమ్మా. హలో, ఎస్టర్డే చేసినది రైటేనా సార్? రైట్. ఎస్టర్డే చేసినది రైటేనా సార్? రైట్ కరెక్టే అమ్మా. కొద్ది పైకి రాని సార్. ఫస్ట్ నుంచి ఇదే ప్రాబ్లమా? లేదు సార్, స్క్రీన్ షాట్ తీసుకుంటా సార్. మళ్ళా సార్ హోంవర్క్ గురించి చెప్తున్నారు కదా సార్ ఒకసారి. హోంవర్క్ ప్రాబ్లమ్స్ శివ ఏమేమి అది మొత్తం చెప్పమంటావా? హోంవర్క్ ఇవన్నీ అన్ని పెట్టినా సార్ చేసి. లేదు శివ, మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని రాసి పెట్టు, నేను చూసి దానికి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ఇది బాగుందా? ఇది రాస్తున్నది బాగుంది సార్. బాగా కనిపిస్తుంది సార్. బాగా కనపడుతుంది కదా? ఉన్నా కూడా బాగా కనిపిస్తుంది. నిదానంగా ఉన్నా కూడా ఇబ్బంది లేదు కదా? ఓకే సార్. లేదు సార్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఉంటుంది మీకు. సరే సార్. శివ, ఒకసారి ఆ ప్రాబ్లమ్స్ నా దగ్గర ఉన్నాయి, చూస్తాలే నేను. అవన్నీ రాసుకొని ఒక పేపర్ మీద ఇట్లా పెట్టేసి ఇచ్చేద్దాం. రాసి పెట్టాలా సార్? రాసి ఒకసారి పెట్టు, నేను మళ్ళీ పేపర్ మీద నీట్ గా రాసుకొని హోంవర్క్ చేస్తాను. అంటే చేసినట్టు కిందికి సార్. ఇంకా కిందికే ఇక్కడ అయిపోయింది సార్. ఫస్ట్ నుంచి లాస్ట్ మీద ఇప్పుడు పేపర్ ఉంది సార్, ఆ పేపర్ అయిపోయింది. దాని కింది పేపర్ సార్. తీరం సార్ పైన చేస్తా, నువ్వు ఏడ స్టాప్ చేయమంటే ఆడ స్టాప్ చేస్తా. ఆ పైన ఏం అవసరం లేదు సార్, పైన అర్థమైంది సార్ అంతా. ఇక్కడ చూడు, నిదానంగా స్క్రోల్ చేస్తే పోయాను. సరే సార్. కండిషనల్ కన్వర్జెంట్ అయిపోయింది. ఇది ప్రాబ్లం. అదే ప్రాబ్లం సార్. ఇది అర్థమైందే ప్రాబ్లం? అర్థమైంది సార్. ఇప్పుడు నేను చేసినటువంటిదేనా? నోటి అవును సార్. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నాం సార్. అది చూడు, అది తీసుకున్నా సార్. దాని కింద సార్. దాని కింద కావాలా? నేను ఇది పెడతా, నేను మీకు పెడతారా సార్? పెడతా, ఖచ్చితంగా పెడతాను. దీనికి కొంచెం సరే సార్. మాట్లాడినాం కదా, ఈ మాటలన్నీ ఎడిట్ చేసుకొని నీట్గా పెట్టేస్తా. ఓకేనా సార్? తీసుకుంటావా? తీసుకో. ఇంకా కిందికి సార్. ఇంకో పేజీ సార్. 5 అయింది సార్. 5 పేజ్ అంటే ఫుల్ పేజ్ వస్తలేదు కదా సార్ స్క్రీన్ లో? ఫుల్ పేజ్ రావడం లేదులే. అదే సార్. ఇంకా కొద్ది పైకి సార్.
ఇంకా చాలా పెద్ద సార్ ఇది. ప్రాబ్లమా? కొద్దిగా లెంత్ ప్రొసీజర్ చేసుకుంటా పోవడమే 10 మార్క్స్ కంటే ఆ మాత్రం ఉండదా? అదే సార్. అంటే 10 ప్రొసీజర్ మార్క్స్ ఒకటే. నీకు లైబ్నిస్ టెస్ట్ అప్లై చేసినామా, రెండోది కంపారిజన్ అవును టెస్ట్ సార్. అంతే. మనకు తెలిసినటువంటి ప్రొసీజర్ అదే సార్. కాకపోతే లైబ్నిస్ టెస్ట్, కంపారిజన్ టెస్ట్ ఒకే ప్రాబ్లం లో వాడడం వల్ల లెంత్ కనపడుతుంది. అండర్స్టాండ్? అవును సార్.